హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనే వైరస్ ద్వారా హెచ్ఐవి అనేది వస్తుంది. ఈ హెచ్ఐవి మొదట ఆఫ్రికాలో రావడం జరిగింది. దీనిని ఒక జంతువు పట్ల పరీక్ష చేసి గుర్తించడం జరిగింది. హెచ్ఐవి వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు. హెచ్ఐవి అనేది లైంగిక సంబంధాల ద్వారా వస్తుంది. అలాగే హెచ్ఐవి ఉన్న తల్లిపాలు బిడ్డకు పట్టించడం ద్వారా కూడా వస్తుంది. ఇంజెక్షన్ మార్పిడి ద్వారా వస్తుంది. ఒకరి రక్తం హెచ్ఐవి ఉన్న రక్తం ఇంకొకరికి ఎక్కించడం ద్వారా కూడా హెచ్ఐవి అనేది రావడం జరుగుతుంది. హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కండోమ్ యూజ్ చేయాలి. హెచ్ఐవిని ఎలిసా అనే టెస్ట్ చేయడం ద్వారా గుర్తించవచ్చు. ఇది 3 నుండి 6 వారాల తర్వాత బయటపడుతుంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పావమ్మా. కొన్ని మాకు కూడా గుర్తు చేసినావు. ఇంకెవరన్నా ఇంట్రెస్టెడ్ అమ్మా?